చక్కని బట్టలు వేసుకుని బయటికి వెళ్ళబోతున్నాడు. లోపల వరదలో ఆడుకున్న మట్టిలో ఆడుకున్న కొడుకు నాన్న వెళ్తున్నాడని చెప్పి గబగబా వచ్చాడు. వచ్చి నాన్న అని చెప్పి డాడీ అని చెప్పి హగ్ చేసుకోబోయాడు. డాడీ హత్తుకుంటాడా? ఒరే 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 ఆగరా ఆగరా అని చెప్పి అంటాడు. అదేంటి డాడీ, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, మరి నేను హత్తుకొని డాడీ, ముద్దు పెట్టుకొని డాడీ, నన్ను ఎత్తుకో డాడీ అని అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? నిమిషం ఆగిరా, నేను ఎత్తుకోవాలని ఉంది, నేను ముద్దు పెట్టుకోవాలని ఉంది, కానీ నువ్వు వేసుకున్న బట్టలన్నీ మురికి అయిపోయినాయి, దుమ్ములో ఆడొచ్చావు, పూర్తిగా దుమ్ముతో నిండిపోయావు. ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాలన్నా నిన్ను ముద్దు పెట్టుకోవాలన్నా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ మురికి అడ్డుగా ఉందిరా. కాబట్టి నువ్వు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకురా. నేను నిన్ను హత్తుకుంటాను, ఎత్తుకుంటాను, ముద్దు పెడతాను. అంతేకాదు నీకేది అవసరమో దాన్ని నేను కొని పెడతాను. కానీ ఆ మురికి నుంచి నువ్వు బయటపడాలి. సహోదరి సహోదరులు, నా దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాడు, ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను ముద్దాడాలని ఆశపడుతున్నాడు, నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మురికి బట్టలతో వస్తే ఎలా? ఆయన హత్తుకోవాలి, ఆయన ప్రేమను పొందుకోవాలి అనుకున్నప్పుడు పాపిష్టి క్రియలు చేస్తూ జీవిస్తే ఎలా? సహోదరా సహోదరి, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు, ఆయన దగ్గర నుంచి జవాబు ఆశిస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. నాకున్న కష్టాన్ని చెప్పుకోవాలి. దేవుడు నాకు జవాబిస్తే తప్ప, దేవుడు నన్ను కనికరిస్తే తప్ప, దేవుడు నన్ను దీవిస్తే తప్ప నా జీవితంలో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం నాకు దొరకదు అనే నమ్మకము, అనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకానికి చేరాలి. పరలోకం నుంచి జవాబు నీకు రావాలి అని అంటే నీకు దేవునికి మధ్య ఏ పాపము, ఏ అలవాటు అడ్డుగా రావడానికి వీల్లేదు.